కొంతకాలంగా మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాల్పుల మూతతో అటవీ ప్రాంతం హోరెత్తింది. బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఎన్కౌంటర్ లో 8 మంది మావోలు ప్రాణాలను కోల్పోయారు. ఈ విషయాన్ని పోలీస్ అధికారులు ప్రకటించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో గాలింపు చర్యలు జరుగుతున్నాయని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. రైట్ ధనుంజయ్, చెప్పండి. ప్రస్తుతం మావోయిస్టులకు గత కొంతకాలంగా చూస్తుంటే ఎదురు దెబ్బలు తగ్గుతూనే ఉన్నాయి. ఎందుకంటే గత వారం రోజులుగా చూస్తుంటే కొలుకులోని దెబ్బతో ఇప్పటికే మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కొంతకాలంగా మావోయిస్టులకు కొలుకులోని దెబ్బలతో తీవ్ర స్థాయిలో మనోవేదనకు గురవుతున్న సందర్భాలు చూస్తాం. తాజాగా మరో ఎదురు దెబ్బ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లోని భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసు అధికారులు స్పష్టంగా మనకు దీనిపై స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే కాల్పుల మూతతో అటవీ ప్రాంతం హోరెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేస్తున్న ఎన్కౌంటర్ సుమారు 8 మంది మృత్యువాతకు గురన్నట్టు తెలుస్తుంది. ఈ మావోయిస్టులకు సంబంధించిన ఇప్పటికే ఏరువేతల ప్రక్రియలో భాగంగా కుంభంగ్ మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ లో జరిగిన భారీ ఎన్కౌంటర్ కోలుకునే దెబ్బగానే భావించవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూస్తుంటే మావోయిస్టులకు తగ్గుతున్న దెబ్బలతో ఇప్పటికే తీవ్ర స్థాయిలో అటు కుంభంగ్ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రోజు ఛత్తీస్గఢ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 8 మంది మావోయిస్టులు మృతి చెందడం, దీంతో భాగంగా ఇప్పటికే మా అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ మొత్తం రోజు రోజు కొనసాగుతుంది. ఎందుకంటే కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర స్థాయికి సంబంధించిన పోలీసు బలగాలు సైతం ఇక్కడ కుంభంగ్ మాత్రం రోజు రోజు పెరుగుతుంది. మరిన్ని మృతదేహాలు సైతం వెలిగే ఆస్కారం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జరుగుతున్నప్పటికీ కూడా మృతుల సంఖ్య మాత్రం రోజు రోజు మరింత పెరిగే ఆస్కారం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా గత కొంతకాలంగా ఈ మావోయిస్టులకు కోలుకోని దెబ్బతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది. ఎందుకంటే ఎక్కడైతే మావోయిస్టులను ఏవైతే కార్యక్రమాలు కాగా కుంభంగ్ మాత్రం కొనసాగుతుంది. ఛత్తీస్గఢ్ ప్రధాన కేంద్రంగా జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ పరిస్థితి మనం చూస్తున్నాం. గత 3 రోజులుగా మనం జరిగిన ఎన్కౌంటర్ లో భారీ ఎత్తున మావోయిస్టులు మృత్యువాతకు గురైన సంఘటన మరో ఈ రోజు ఛత్తీస్గఢ్ లో జరిగిన ఈ ఎన్కౌంటర్ తీవ్రంగా మావోయిస్టులకు దెబ్బగానే చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంట్లో భాగంగా ఈ కుంభంగ్ మరింత కొనసాగుతుంది. మరింత మృతదేహాలు వెలికి తీసే ఆస్కారం సైతం ఉంది. మరింత మంది మావోయిస్టులు సైతం మనకు సంఖ్య పెరిగే ఆస్కారం ఉందని చెప్పేసి ఇక్కడ పోలీసు ఉన్నత వర్గాలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ధనుంజయ్.